హాయ్ అండి అందరికీ. స్నో పడింది మళ్ళీ. చూడండి మొత్తం ఫుల్ ఆఫ్ స్నో. ఇది మా ఇల్లు. ఈ బిల్డింగ్ అంతా. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ ఎవరో అమెరికన్స్. బ్యాక్ సైడ్ ఇంకో సింగిల్ బెడ్రూమ్ ఉంది, దాంట్లో ఉంటాం. ఇది మన కారు. ఫస్ట్లో స్నో పడినప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది, తర్వాత ఉండే కొద్దీ ఆ ఎక్సైట్మెంట్ అంత డిసప్పాయింట్మెంట్ లాగా మారిపోయింది. బాబు ఫస్ట్లో చాలా ఎక్సైటింగ్ ఉండేది, పడుతూ ఉంటే అమ్మ స్నో పడుతుందా అని. ఫస్ట్ మనకు కొత్తగా కాబట్టి అట్లా ఉండేది. తర్వాత నుంచి ఆ ఎక్సైట్మెంట్ అనేది పూర్తి తగ్గిపోయింది. స్నోలో చాలా జాగ్రత్తగా నడవాలి, స్కిడ్ అయిపోతూ ఉంటాయి రోడ్లు. కింద పడ్డామంటేనా మనకు దోల తీరిపోయిద్ది, చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్లతో కూడా కార్లు టైర్లు మార్పించుకోవాలి, చిన్నగా వెళ్ళాలి రోడ్ల మీద. స్కిడ్ అవుతా ఉండేది. ఇంటి ఓనర్ లెక్క స్టోర్ పైన ఇల్లు. ఇది నాకు తెలిసి ఇది 4వ అకామిడేషన్ మేము ఉంటాం. అమెరికా వదిలి వెళ్ళిపోయేలోపు ఎన్నో అకామిడేషన్ మారుతాం. నేను స్నో పడిన వీడియో చూపించాను కదా, మళ్ళీ నైట్ నుంచి స్టార్ట్ అయింది. తెల్లారు 4:51 మళ్ళీ నేను ఒకసారి కార్ పరిస్థితి చూద్దాం, మళ్ళీ కిందకి వెళ్ళి అప్పుడు దాకా పడుతూనే ఉంది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎలా ఉందా. బయట అయితే మామూలుగా లేదు స్నో. ఇది మా ఇంటి పైనుంచి రోడ్ వ్యూ. కొంచెం నెట్ వల్ల బ్లర్గా ఉంది. ఇప్పుడు కిందకి వెళ్ళి చూపిస్తాం. చూడండి కిందకు వచ్చాక ఎలా ఉందో. ఓ మంచు పర్వతం ఎక్కినట్టు ఉంది. యాక్చువల్లీ మనకే కాదు, వీళ్ళకి కూడా అంత నచ్చదు స్నో. ఆడికి వెళ్ళి ఒక్కసారి ఆ చెట్టు ఊపారంటే నేను స్నో మ్యాన్ అయిపోతా. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వీడియో. ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటుంది కానీ బిగినర్ మిస్టేక్స్ కానీ కన్సిడర్ చేయండి. ఇంకా నా పర్సనల్ లైఫ్లో నేను స్టోర్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రిపీటెడ్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. వీడియోస్ నచ్చితే ఫాలో చేయండి. అది ఇన్స్టాగ్రామ్లో, ఇక్కడ యూట్యూబ్ కదా, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పటికప్పుడు ట్రక్కులు తిరుగుతూ ఉంటాయి, స్నో ట్రక్కులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటారు. రోడ్డు మీద అంత ఇబ్బంది ఉండదు, అంత ప్రాబ్లం ఉంటుంది. ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీలు కిందకు వస్తాయి, అంటే ఇంకెవరింటి మంది వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కరగాలంటే మళ్ళీ ఎండ కాదు. ఫస్ట్లో ఏమనుకున్నాను, ఫస్ట్ నేను అమెరికా వచ్చినప్పుడు ఎండ వస్తే మొత్తం కరిగిపోద్ది అనుకున్నా, కానీ అలా కాదు. ఎండ వస్తే అంత కరగదు, వర్షం పడాలి, వర్షం పడితేనే మొత్తం కరిగిపోద్ది. ఇది మన కారు పరిస్థితి. అవతల పక్క ఫ్రెండ్స్ కార్లు. పొద్దున ఒకసారి క్లీన్ చేశా, మళ్ళీ ఫామ్ అయింది స్నో. సమస్య ఏంటంటే వచ్చి కార్కి కూర్చున్నాం అంటే ఈ చలికి చచ్చిపోతాం బాబు. లోపల ఫస్ట్ కార్ తీయాలంటే ఫస్ట్ ఇదే భయం వేస్తుంది. ఒక పెన్ను పట్టుకొని 2 ఏళ్ళ మధ్య పెట్టి నొక్కితే ఎంత నేను పుట్టిద్దో, చెయ్యి ఎంత నేను పుట్టిద్ది. ఫుల్ ప్రొటెక్షన్తో రావాలి బయటికి. ఇది హీటేకి దగ్గర కొంచెం నయం పట్టిద్ది. మనం హీటర్ వేస్తాం, హీటర్ వేసిన అమ్మటే కార్ కూల్ అవ్వదు, కొంచెం టైం పట్టిద్ది. ఇంజన్ హీట్ అవ్వాలి కదా, ఇంజన్ కొంచెం పికప్ అందుకోవాలి కదా, టైం పట్టిద్ది. క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి రోడ్డు అనేది కొంచెం క్లియర్గానే ఉంటుంది. ఇది మా ఇంటి దగ్గర ఉన్న గ్యాస్ స్టేషన్, పెట్రోల్ బంక్. దీని నుంచి ఫుల్ డీటెయిల్స్ ఇంకో వీడియో చేస్తాను. స్నో క్లీన్ చేస్తున్నారు అంతే. ఇంకా ట్రక్కులు ఇంకా అలా తిరుగుతూ ఉంటాయి. ఇద్దరు ఒక బకెట్ పెట్టుకొని ఇది కింద లిక్కర్ స్టోర్. ఫ్రెండ్స్ అయితే చూపించలేదు, ఇది కింద. కార్ మొక్కుతుంది వెళ్ళడానికి. చిన్నగా తీసుకెళ్ళరే చూడండి, కార్ తీసి చూడండి. స్నో అనుకున్నాను తీసి మనం చెప్పా కదా, ఇప్పుడు నానా వంకలు జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.